Hi, good morning. So now we discuss about spectroscopy, paper 2, unit 2. In spectroscopy, today topic is lanthanide shift reagents. Lanthanide shift reagent. సో ల్యాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ అంటే ఏంటి? సో దేనికి మనం స్పెక్ట్రోస్కోపీలో యూజ్ చేస్తాం. ఇన్ స్పెక్ట్రోస్కోపీ, ప్రోటాన్ అనామా స్పెక్ట్రోస్కోపీ, we get the spectrum for the unknown compound. In the spectrum, we getting the spectral lines for the relevant protons in the molecules. So the spectral lines are two types. One is the easily identified spectral lines and inconvenient to identify the spectral lines for the certain protons in a molecule. So that inconvenience means if any molecules are having more number of chemically non-equivalent protons in the molecules, for example bulkier groups, in that bulkier groups the chemical shift difference of that nucleases are very close to each other, one to other. అంటే ఒకదానికి ఇంకోటి ఎలా ఉంటుంది, దగ్గరగా ఉంటాయి. అంటే వాల్యూస్ అనేది వెరీ క్లోజ్. ఎప్పుడైతే వాల్యూస్ అనేది క్లోజ్గా ఉంటాయో ఆ ప్రోటాన్స్ యొక్క స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో ఎలా ఉంటాయండి, దగ్గరగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.2 దగ్గర ఒక ప్రోటాన్ అనుకుంది, అదే 1.0 దగ్గర ఒకటి అనుకుంది, 0.9 దగ్గర ఒకటి అనుకుంది, 0.95 దగ్గర ఒకటి అనుకుంది. సో ఇప్పుడు ఈ స్పెక్ట్రల్ లైన్స్ కనుక చూస్తే ఎన్ఎంఆర్ స్పెక్ట్రల్ ఎలా ఉంటుందండి? సో ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఒకదాని పక్కన ఒకటి వస్తుంది. అంటే అన్ని లైన్స్ కూడా ఎలా వస్తున్నాయి, దగ్గరగా ఇలాగా. సో ఈ లైన్స్ ఎలా ఉన్నాయండి, హౌ మెనీ లైన్స్? మేబీ ఒక 7 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. దీస్ 7 లైన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో వి కాంట్ ఐడెంటిఫై ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒకటి, బి ఒకటి, సి ఒకటి, 3 డిఫరెంట్ కెమికల్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉన్న ఆ ఒక మాలిక్యూల్ యొక్క ప్రోటాన్స్ ఎలా ఉందండి, ఇక్కడ క్లోజ్ గా ఉంది, అంటే దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నప్పుడు మరి ఈ ఏబిసి అనేది మనం ఎలా చెప్పగలము? చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఏ ప్రోటాన్ యొక్క స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని వచ్చాయి అనేది మనకు ఐడెంటిఫై చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. సో స్పెక్ట్రల్ లైన్ వల్ల మనకు యూజ్ ఏంటి? స్పెక్ట్రల్ లైన్ చెప్పకపోతే ఏమవుతుందంటే వీ నో దట్ the structural identifications of the unknown organic compound by using the NMR spectra, it gives the how many number of neighboring protons are there in a molecule. అంటే ఒక మాలిక్యూల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఏమి ఉపయోగపడుతుంది? ఎన్ఎంఆర్ స్పెక్ట్రా అనేది ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుంది? The NMR spectroscopy technique is useful to identifications of how many number of chemically non-equivalent neighboring protons are there. అంటే నైబరింగ్ కార్బన్ మీద ఉన్న ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది అంటున్నాం. ఎలా తెలుసుకున్నాం దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ C1 C2 అంటున్నాం. సో దీని మీద ఒక ప్రోటాన్, దీని మీద 2 ప్రోటాన్ ఉంటుంది, HA HB అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ రెండు మనకి ఎలా తెలిసింది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇరాడియేట్ చేద్దాం. దీన్ని HA అనే దాన్ని ఇరాడియేట్ చేస్తే, సో ఇఫ్ HA is irradiated అంటే ఏంటి? రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది దీనికి ఇస్తాం. RF ఫ్రీక్వెన్సీ తోటి ఇరాడియేట్ చేస్తాం. ఇరాడియేట్ చేస్తే ఇది ఏం చేస్తుంది? HA తో ఉన్న HB ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 హైడ్రోజన్స్, ఓకేనా? 2 H. ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ తోటి ఇది ఏమవుతుందంటే దే కమ్స్ ఇది దీంతో
మ్యూచువల్ స్పిన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. They comes it HA is passing the information to the HP. అంటే ఇక్కడ HA ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి దీని యొక్క ఇన్ఫర్మేషన్ దీనికి పాస్ చేస్తుంది బాండ్ కనెక్ట్. ఇప్పుడు ఇది ఎప్పుడైతే దీంతో రిలేషన్స్ మెయింటైన్ చేసిందో అప్పుడు దీని దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని మ్యూచువల్ ఎక్స్చేంజింగ్ విత్ ది నైబరింగ్ ప్రోటాన్, మ్యూచువల్ ఎక్స్చేంజింగ్ విత్ ది నైబరింగ్ ప్రోటాన్. అంటే నైబరింగ్ ప్రోటాన్ తోటి దీని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడైతే దీని దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకుందో అప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే దీంతో పాటు రిలాక్సేషన్ లోకి వస్తుంది. ఏమొస్తుందండి, రిలాక్సేషన్ వస్తుంది. ఈ రిలాక్సేషన్ మనం ఏమంటామంటే స్పిన్ రిలాక్సేషన్ అంటాం. ఏమంటామంటే స్పిన్ రిలాక్సేషన్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్. స్పిన్ రిలాక్సేషన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే స్పిన్ స్టేట్స్ ఉందో ఈ స్పిన్ స్టేట్ దేంతో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 స్పిన్ స్టేట్స్ ఉన్నాయి. ఈ 2 స్పిన్ స్టేట్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది దీనికి ఇచ్చినప్పుడు ఇది దీంతో కోరిలేషన్ అనేది జరుగుతుంది. ఏమవుతుందండి, కోరిలేషన్ అనేది జరిగి ఇవి దీంతో పాటు ఇవి కూడా రిలాక్సేషన్ ప్రాసెస్ లోకి వస్తుంది. రిలాక్సేషన్ ప్రాసెస్ లోకి వచ్చినప్పుడు ఈ మ్యూచువల్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జరగడం వల్ల అప్పుడు ఇక్కడ ఉన్న ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ C1 మీద 1 ఉంది, 2 ఉంది, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. We can take the 1 హైడ్రోజన్ ఒక స్పిన్ స్టేట్స్ కింద ఒక దాని కింద కన్సిడర్ చేస్తాం. అన్ని కూడా ఒకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్ని చూపిస్తున్నాయని చెప్పి అంటాం. అప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో అన్ని ప్లస్ నైబరింగ్ లో ఎన్ని ఉంటే అన్ని డిఫరెంట్ గా చూపిస్తుంది. ఓకేనా, అంటే HP1 HP2 ఇది కూడా ఒకే రకంగా ఉండట్లేదు, అది వేరువేరుగా దీంతో రిలాక్సేషన్ ప్రాసెస్ మ్యూచువల్ ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుంది 1 + 2 = 3 లైన్ స్పెక్ట్రా అనేది వస్తుంది. అంటే ఇప్పుడు C1 ఇరాడియేట్ కనుక చేస్తే ఏదండి, ఇక్కడ C1 కనుక ఇరాడియేట్ చేస్తే మనకి C1 కి స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని వస్తున్నాయండి అంటే 3 లైన్ స్పెక్ట్రా అనేది వస్తుంది. ట్రిప్లెట్ ఏమవుతుందండి, ట్రిప్లెట్. ఓకేనా, అంటే ఎడ్జసెంట్ 2 ప్రోటాన్స్ కనుకుంటే అక్కడ ఉన్న ఇరాడియేటెడ్ ప్రోటాన్ కి ఎన్ని లైన్స్ వస్తున్నాయి, 3 లైన్స్ వస్తున్నాయి. అలాగే ఎడ్జసెంట్ మనం ఏదైతే ఇరాడియేటెడ్ ప్రోటాన్ ఉందో దానికి ఎడ్జసెంట్ 2 ఉంటే ట్రిప్లెట్, 3 ఉంటే క్వాడ్రేట్, 4 ఉంటే పెంటేట్. అలాగే ఏమవుతుంది ఇక్కడ ఎన్ని ఉంటే దానికి ఒకటి పెరుగుతుంది. ఎందుకని ఇక్కడ ఒకటి యాడ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే n+1 రూల్ అనే అంటాం. నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఎలా చెప్తాం, n+1. సో హియర్ n అంటే ఏంటి అంటే, సో హియర్ n is నెంబర్ ఆఫ్ neighboring protons. Number of neighboring protons are there in a molecule. అంటే ఇక్కడ n అంటే ఏం చెప్తాం, హౌ మెనీ నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఆర్ దేర్ ఫర్ ఇరాడియేటెడ్ ప్రోటాన్. అంటే ఒక మాలిక్యూల్ గానే తీసుకుంటే ఆ మాలిక్యూల్ లో మనకి స్పెక్ట్రల్ లైన్స్ అనేది దేని మీద ఆధారపడుతుందండి, ద స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్. అంటే నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకో ఏమవుద్ది, డబులెట్. 2 ఉందనుకో ట్రిప్లెట్, 3 ఉంటే క్వాడ్రేట్, 4 ఉంటే పెంటేట్. అంటే ఒకటి పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుందంటే n+1 రూల్. ఆ n+n అంటే ఏంటి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మాలిక్యూల్. సో ఈ విధంగా ఒక మాలిక్యూల్ కనుక తీసుకుంటే ఆ మాలిక్యూల్ లో నెంబర్ ఆఫ్ నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ కి నైబరింగ్ కార్బన్ ఆటమ్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి అనే దాన్ని మనం ఎలా కనుక్కోవచ్చండి, ఈ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్ ద్వారా కనుక్కోవచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఎన్నైతే ఉన్నాయో అవి ఎలా తెలుసుకోవచ్చు, స్పెక్ట్రల్ లైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మనకి స్పెక్ట్రంలో చూపించే స్పెక్ట్రల్ లైన్స్ ద్వారా తెలుస్తుంది తప్ప ఆ కెమికల్ షిఫ్ట్ వాల్యూ వల్ల కానీ కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ వల్ల కానీ జే వాల్యూ వల్ల కానీ డెల్టా వాల్యూ వల్ల కానీ మనకేమీ తెలియట్లేదు. ఎలా తెలుస్తుందంటే యు నో ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్
సిగ్నల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ NMR స్పెక్ట్రమ్. మనకి ఎలా తెలుస్తుంది? NMR స్పెక్ట్రంలో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఒక ప్రోటాన్స్కి వచ్చాయో ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆధారంగా చేసుకుని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకి? ద ప్రొపగేషన్ ఆఫ్ స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అయింది అనే దాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH2 Cl ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందులో మనకి ఇక్కడ ఎన్ని నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి? 3. ఎందుకని ఇక్కడ సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ ఉంది, ఓకేనా? సో హాలోజన్ ఈస్ ప్రెజెంట్, దేర్ఫోర్ ఇట్ ఈస్ ఈ 3 కూడా నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ A B C 3 నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్రోటాన్ ని ఇరాడియేట్ చేస్తే హౌ మెనీ లైన్స్? ఏకి ఎడ్జెంట్ ఎన్ని ఉన్నాయి? ఎడ్జెంట్ అంటే నైబరింగ్ ఏది? ఇది బి. బిలో ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీన్ని ఏం తీసుకున్నాం? 1 ప్లస్ ఎన్ని 2. అప్పుడు ఏమవుతుంది? 3 లైన్ స్పెక్ట్రా అన్నది వస్తుంది. దేనికి? ఇక్కడ ఈ CH3కి ఎన్ని లైన్స్ వస్తున్నాయి? 3 లైన్స్ వస్తున్నాయి. ఈ 3 లైన్స్ దేని మీద ఆధారపడుతుంది? ఎడ్జెంట్ నైబరింగ్ కార్బన్ మీద ఆధారపడుతుంది. అంటే నైబరింగ్ కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అన్ని లైన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది, +1. ఓకేనా? అలాగే HP చూడండి. HP is equal to 1 plus నైబరింగ్ కార్బన్స్ ఏది? దిస్ ఈస్ ద నైబరింగ్ కార్బన్. మరి వాట్ అబౌట్ దిస్? దిస్ ఈస్ ఆల్సో నైబరింగ్ కార్బన్. ఎప్పుడైతే దీన్ని ఇరాడియేట్ చేస్తుందో ఇది దీంతో రిలాక్సేషన్ వస్తుంది, ఇది దీంతో రిలాక్సేషన్ వస్తుంది. అంటే ద మ్యూచువల్ స్ప్రింగ్ ఎక్స్చేంజెస్ విత్ నైబరింగ్ కార్బన్ C అండ్ నైబరింగ్ కార్బన్ A. కాబట్టి ఈ రెండింటితో కూడా ఇది ఏమవుతుంది? మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేది జరిగి స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. కప్లింగ్ ఇంటరాక్షన్ జరిగి ఎన్ని వస్తున్నాయి? 3 + 2 ఎన్ని? టోటల్ 5. 1 + 5. సో ఎన్ని లైన్స్ వస్తాయి? 6 లైన్స్ స్పెక్ట్రా వస్తుంది. వీక్ ఎన్ని వస్తాయండి? 6 లైన్స్. సో 6 లైన్స్ వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటాం? అక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో తెలుసుకుంటాం. ఒక కార్బన్ మీద 6 ప్రోటాన్స్ ఉంటాయి కదా, అప్పుడు దాని స్ట్రక్చర్ ఏమైంది అనేది మనం ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ C చూద్దాం. హెచ్సిలో ఎడ్జెంట్ ఏమన్నా ఓన్లీ B ఒకటి ఉంది, ఓకేనా? అప్పుడు ఏంటంటే 1 + 2 = 3 లైన్స్ స్పెక్ట్రా. ఇప్పుడు దీని స్ట్రక్చర్ తెలియాలి అంటే మనకి ఏమవుతుంది? 3 లైన్ స్పెక్ట్రా, 6 లైన్ స్పెక్ట్రా అండ్ 3 లైన్ స్పెక్ట్రా. ఏంటండి? A B C. సో టోటల్ ఈ స్పెక్ట్రా వచ్చింది. ఇప్పుడు దీని స్ట్రక్చర్ 3 లైన్ 6 లైన్ 3 లైన్ చూసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ HA HP HC. అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నట్టు? మనకి 3 కార్బన్లు ఉన్నట్టు. ఎన్ని కార్బన్లు అండి? 3 కార్బన్లు ఉన్నాయి. 3 కార్బన్లో ట్రిప్లెట్ అంటే కంపల్సరీగా అందులో ఏమన్నట్టు? CH2 ఉంది. ఎందుకని? H+1 3. CH2 నైబరింగ్ ఉంటేనే అది దానికి ఏమవుతుంది? ట్రిప్లెట్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 లైన్స్ ఉన్నాయి. 6 లైన్స్ అంటే ఏంటండి? 5 హైడ్రోజన్ అంటే 5 హైడ్రోజన్స్ ఐటమ్ CH3 CH2 ఉండొచ్చు కదా. CH3 CH2 ఎడ్జెంట్ దానికి ఉంటేనే ఏమొస్తుంది? 5 లైన్స్ స్పెక్ట్రా వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ 3 లైన్ స్పెక్ట్రా అంటే ఎడ్జెంట్ CH2. ఇప్పుడు టోటల్ మనకి ఏంటండి? 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 3 ఒకటి CH2, నెక్స్ట్ CH3 CH2 ఎడ్జెంట్, ఇంకోటి CH2. అప్పుడు మనం దీనికి ఏమనొచ్చు? CH3 CH2 CH2 కనుక రాస్తే ఇప్పుడు మనకు సరిపోయింది కదా. సో దీన్ని ఎలాగా మనం ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ Cl అనేది ప్రెజెంట్ ఉంది. Cl ఎక్సెంట్ NMR వాల్యూ ఎంత వస్తుందంటే 2.6 వస్తుంది. రిమైనింగ్ 1.0 1.1 లైక్ దట్ 0.1.0 0.9 ఈ వాల్యూని బేస్ చేసుకుని అక్కడ మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయనేది మనం చెప్పవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ కంపల్సరీగా దేని మీద ఆధారపడుతుందండి? ఎడ్జసెంట్ నైబరింగ్ ప్రోటాన్స్ మీద ఆధారపడుతుంది, ఓకేనా? నైబరింగ్ ప్రోటాన్స్ మీద ఆధారపడుతుంది. సో కాబట్టి ఇక్కడ సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా ఆఫ్ ప్రోటాన్ NMR. ప్రోటాన్ NMR లో
స్పెక్ట్రాని సింప్లిఫికేషన్ కనుక చేస్తే స్పెక్ట్రాని సింప్లిఫికేషన్ కనుక చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈజీగా 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చెప్పాం. అలా కాకుండా ప్రోటీన్స్ కానీ బల్కియర్ స్ట్రక్చర్స్ ప్రోటీన్స్ 20 కార్బన్స్ ఉంటాయి, 10 మోర్ దెన్ 10 ప్రోటీన్స్ బల్కియర్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఏ ప్రోటాను దేనికి ఎడ్జసెంట్ అయి ఉంది, దేని వల్ల ఎలా ఉంది, ఆ నియర్ బై వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది దేని బట్టి చెప్తామండి, దానికి ఎడ్జసెంట్ నైబరింగ్ ప్రోటాన్ ఉన్న స్పెక్ట్రల్ లైన్స్. ఈ స్పెక్ట్రల్ లైన్స్ NMR స్పెక్ట్రల్ ఎలా ఉంటుంది, క్లోజ్గా ఉంటుంది, క్లోజ్ ప్రాక్సిమిటీ, కాంప్లెక్సిటీ. ఏంటండి కాంప్లెక్సిటీ? ఈ కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు ఈ స్పెక్ట్రల్ లైన్స్ డిస్టార్టెడ్ లైన్స్ కింద చేయాలి అంటే స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ అంటే సాగదీయాలి, అంటే ఒకదానితోటి వేడగొట్టాలి. వేడగొడితే ఎన్ని లైన్స్ ఉన్నాయన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు చేయడానికి ఏం చేసామంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేశారు. అంటే NMR స్పెక్ట్రాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ NMR స్పెక్ట్రాల్లో కాంప్లెక్సిటీ అనేది ఎక్కడైతే వస్తుందో ఈ కాంప్లెక్సిటీని మాడిఫై చేయడానికి, రెక్టిఫై చేయడానికి, అంటే స్పెక్ట్రల్ లైన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి ఇక్కడ ఏం చేశారు అంటే కొన్ని టెక్నిక్స్ అనేది యూజ్ చేశారు. అవి ఎన్ని రకాలంటే 2 టైప్స్ అని చెప్పాం లాస్ట్ క్లాస్, కెమికల్ టెక్నిక్, ఫిజికల్ టెక్నిక్. ఆ కెమికల్ టెక్నిక్లో ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్. లాంథనైడ్ షిఫ్ట్ కెమికల్ షిఫ్ట్ రియేజెంట్స్ అంటారు. ఏమంటండి కెమికల్ షిఫ్ట్ రియేజెంట్. కెమికల్ షిఫ్ట్ రియేజెంట్లో మనకు మెయిన్ యూజ్ చేసేది ఏంటంటే లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్. లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ ఏంటంటే ఇక్కడ తీసుకునే ఎలిమెంట్స్ యూరోపియం అండ్ ప్రెసిడియం అనేది లాంథనైడ్ ఎలిమెంట్స్. ఓకేనా, పీరియాడిక్ టేబుల్లో లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ఉంటాయి కదా, అందులో లాంథనైడ్స్ ఎలిమెంట్స్. సో కాబట్టి దీన్ని లాంథనైడ్స్ అని అంటాం, లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ అంటాం. అక్కడ యూరోపియం EuFOD థ్రైస్ అండ్ EuDPM థ్రైస్ అనే 2 మార్గాలు, అలాగే PrFOD థ్రైస్ అండ్ PrDPM థ్రైస్. ఓకేనా, ఇక్కడ ఒక కెమికల్ షిఫ్ట్ రియేజెంట్, సమ్ రియేజెంట్ ఒక దాన్ని యూజ్ చేస్తాం. ఈ రియేజెంట్ ఏంటంటే బీటా డైకీటోనేట్ కాంపౌండ్. బీటా డైకీటోనేట్ లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ అని దీని అన్నాం. ఈ బీటా డైకీటోనేట్ లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే NMR స్పెక్ట్రోస్కోపీలో కాంప్లెక్సిటీని వివరించడంలో ఇది ఇట్ బిహేవ్స్ లైక్ యాజ్ ఏ మైల్డ్ లీవిస్ యాసిడ్. ఇక్కడ ఇది మైల్డ్ లీవిస్ యాసిడ్ కింద ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది, ఇది బిహేవ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ బిహేవింగ్ యాజ్ ఏ లిటిల్ మ్యాగ్నెట్. అలాగే ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలాగా ఉంటుందండి దీని బిహేవియర్, ఇట్ ఈస్ ఏ లిటిల్ మ్యాగ్నెట్. ఒక లిటిల్ మ్యాగ్నెట్ కింద. మ్యాగ్నెట్ అంటే ఏంటి, ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనికి ఇచ్చేసాం అంటే అవి ఎగ్జైటేషన్ చెందడానికి, ఎగ్జైటెడ్ టు హైర్ ఎనర్జీ లెవెల్, అంటే ఒక న్యూక్లియర్ని ఇండ్యూస్ చేయడానికి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చామో అప్పుడు ఆ న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జైటేషన్ జరగడానికి మనకి ఏం కావాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే ఎనర్జీ అనేది కావాలి. ఇక్కడ ఇది కూడా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక ఎనర్జీ కింద ఉపయోగపడుతుంది. దేనికి ఎనర్జీ కింద ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఒక న్యూక్లియస్ అంటే ఒక లాంగ్ స్ట్రక్చర్ ప్రోటీన్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అందులో మనకి ఎక్కడైతే ఒక వీక్ ప్రోటాన్ ఉందో, అంటే వీక్ ప్రోటాన్స్ ఉన్నప్పుడు, వీక్ ప్రోటాన్స్ అంటే ఏంటి, ఏదైతే మనం జనరల్గా ఈ కాంపౌండ్ అంతా తీసుకెళ్ళి ఏం చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేస్తాం. ఏం చేస్తామండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్లో పెడతాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్లో పెట్టిన తర్వాత ఇదేముంది, వెన్ యూ కెన్ కీప్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ దెన్ ఆల్ న్యూక్లియస్ ఇన్ ది మాలిక్యూల్స్ ఆర్ కమ్స్ అండర్గో ఎగ్జైటేషన్. అవి ఎగ్జైటేషన్ అనేది జరగాలి. కానీ some of the nucleases are not excited when we are placing in a magnetic field strength. మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్లో పెట్టినా అవి ఏమవట్లేదు, ఎగ్జైటేషన్ అనేది కొన్ని జరగట్లేదు. నాట్ ఓన్లీ ఆల్, సమ్ ఆర్ నాట్ ఎగ్జైటెడ్. వై? బికాస్ దే ఆర్ లో ఫ్రీక్వెన్సీ లెవెల్, వెరీ లో
ఎసిడిక్ ఆర్ బేసిక్ నేచర్. అంటే అవి ఏమవుతున్నాయి, చాలా లోగా ఉన్నాయి, అవి రావట్లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఇండ్యూస్ అనేది చేస్తాం. ఆ ఇండ్యూస్ అంటే రాకపోయినప్పుడు ఏమవుతుంది అంటే దాని స్పెక్ట్రల్ లైన్స్ మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఐడెంటిఫై చేయడం వేరే. ఇప్పుడు వాట్ ఎవర్ దిస్ వన్, ఇక్కడ చూడండి వెరీ లో ఇంటెన్సివ్ పీక్ అనేది అపీర్ అయింది. ఏదైనా మాలిక్యూల్ తీసుకుంటే దానికి ఏమైందండి, వెరీ లో ఇంటెన్సివ్ పీక్స్ ఆర్ అపియర్స్ ఇన్ ది NMR స్పెక్ట్రా. ఈ లో ఇంటెన్సివ్ పీక్స్ కి మళ్ళీ మన యాజ్ యూజువల్ గా దీనికి లాగా ఇక్కడ ఉన్న 3 లైన్స్, ఇక్కడ ఉన్న 2 లైన్స్ ఇలా రావాలి అంటే, ఐడెంటిఫై చేసి ఇలా రావాలి అంటే దాన్ని ఏం చేయాలంటున్నాం, ఏదైనా మనం ఈ కాంప్లెక్సిటీని రెక్టిఫై చేయాలి అన్నాం. ఈ కాంప్లెక్సిటీ రెక్టిఫికేషన్ ఎలా చేయొచ్చు అంటే కెమికల్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు, లేదా ఫిజికల్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు. అలా చేసే కెమికల్ టెక్నిక్లో మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే లాంథనైడ్-షిఫ్ట్ రియేజెంట్స్. ఏంటంటే అవి లాంథనైడ్-షిఫ్ట్ రియేజెంట్స్. ఆ లాంథనైడ్-షిఫ్ట్ రియేజెంట్స్ ఏంటి అంటే చూద్దాం. The lanthanide-shift reagents are one one one, one one one, two two, one one one, this one, two two, three three, three three, heptafluoro, heptafluoro, 7 dimethyl beta diketonate europium. So this is 1 2 3 4 5 6 7. ఓకేనా, వన్ మీద ఎన్ని ఉన్నాయి, 3 ఫ్లోరిన్స్ ఉన్నాయి. CF3 3 ఫ్లోరిన్స్ కాబట్టి 1 1 1 3 టైమ్స్, 2 2 2 ఫ్లోరిన్స్, 3 3 హెప్టా ఎన్ని 7 ఉన్నాయి. హెప్టాఫ్లోరో 7 2 డైమిథైల్ బీటా, ఇది ఆల్ఫా బీటా కార్బోనేట్ బీటా డైకీటోనేట్. ఎందుకని 2 కీటోన్స్, కీటోన్ ఫార్మేషన్ జరిగితే డబుల్ బాండ్ వస్తుంది. ఓకేనా, బీటా డైకీటోనేట్. ఏంటిది, యూరోపియం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, దీని మెట్లకి 3, అందుకని ట్రైస్. దీని ఏమన్నాం, ట్రైస్. దీన్ని ఏమో ట్రైస్ అంటే 3 ట్రైస్, 1 1 2 2 3 3, హెప్టాఫ్లోరో 7 dimethyl beta diketonate యూరోపియం ట్రైస్ ఇది. ఓకేనా, సో దీని స్ట్రక్చర్ ఇది. ఇంకోటి ఇది EuFOD థ్రైస్. ఏంటిది, దీని ఏమన్నా EuFOD థ్రైస్. ఇంకోటి EuDPM థ్రైస్. ఇది బీటా డైకీటోన్ డైమెథైల్
types. Three types. EU, DPM, thrice. సో దీని పేరు ఏంటంటే ప్రైస్. ప్రైస్ డై ఫైవెలో మీథేనేట్ డై ప్రైస్ ప్రైస్ డై ట్రైవేలో మీథేనేట్ బీటా డైకీటోనేట్ ట్రైవేలో బీటా డైకీటోనేట్ డిపిఎం థ్రైస్. అలాగే ఇట్ ఈస్ రీప్లేసింగ్ విత్ EU కనుక రీప్లేస్ చేసి పిఆర్ కనుక పెడితే ప్రెసిడియం కనుక పెడితే పిఆర్ ఎఫ్ఓడి థ్రైస్ పిఆర్ కనుక పెడితే పిఆర్ ఎఫ్ఓడి థ్రైస్ పిఆర్ డిపిఎం థ్రైస్. ఓకేనా? ప్రెసిడియం అంటే యూరోపియం అండ్ ప్రెసిడియం రెండు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే దే ఆర్ అటాకింగ్. ఇవి ఏమని చెప్తున్నాయి? దే ఆర్ మైల్డ్ లీవిస్ యాసిడ్స్. లీవిస్ యాసిడ్స్ కాబట్టి ఎసిడిక్ నేచర్ కాబట్టి కాంపౌండ్లో ఏ సైడ్స్ అటాక్ అవుతుంది? విచ్ సైడ్ ఇట్ విల్ బి అటాకింగ్? విచ్ సైడ్? బేసిక్ సైడ్స్. ఓకేనా? బేసిక్ సైడ్ అంటే ఏంటి? NH2 కానీ OH కానీ, ఓకేనా, CO కానీ COOR కానీ CN కానీ ఏదైతే బేసిక్ సైడ్స్ ఇన్ ది మాలిక్యూల్ ఉందో ఆ బేసిక్ సైడ్ దగ్గర వీక్ ప్రోటాన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇది వెళ్ళి ఏమవుతుంది? యూ అనేది అక్కడికి వెళ్ళి అటాక్ అవుతుంది. అటాక్ అవి ఏం చేస్తుంది? దాన్ని ఇండ్యూజ్ అనేది చేస్తుంది. ఇండ్యూజ్ చేయడం వల్ల ఏమవుతుందండి మనకి అక్కడ? ఇండ్యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇది లిటిల్ మ్యాగ్నెటిక్ అని పనిచేయడం వల్ల ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జైటేషన్ అనేది జరిగి దాని వాల్యూ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ this is hydrogen CH2O. ఇక్కడ ఈ హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ బాండింగ్ ఏం చేస్తుందంటే EU DPM అటాకింగ్ జరగడం వల్ల థీటా వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోటాన్ ఏమవుతుంది? హైడ్రోజన్ బాండింగ్ చెందడం వల్ల వెరీ వీక్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ వీక్ ఉంది కాబట్టి దాని యొక్క పీక్ అనేది రావడం కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? దీన్ని అటాచ్ అనేది చేస్తాం. అలాగే ఈ ల్యాంథనైడ్ రియేజెంట్స్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎన్ పెంటనాల్. ఎన్ పెంటనాల్ అంటే ఏంటి? 5 CH3 CH2 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 ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ABCDEF 6 సిగ్నల్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 6 సిగ్నల్స్ కి మనకి NMR స్పెక్ట్రా కనుక డ్రా చేస్తే ద NMR స్పెక్ట్రా ఆఫ్ N పెంటనాల్ ఈజ్ ఎలా ఉంటుంది అంటే
and this is and another one is ఇక్కడ చూడండి, this is A, B, C, D and E, F, and this is A, B, C, D, E, F, and this is A, B, C, D, F, G. సో ఇక్కడ మనకి చూడండి, స్పెక్ట్రా కనుక చూస్తే, ఈ స్పెక్ట్రా కనుక చూస్తే మనకి ఎన్ పెంటనోల్కి ఇక్కడ కంప్లీట్ గా ఎన్ పెంటనోల్ ప్లస్ యు ఎఫ్ఓడి ట్రైస్, యు ఎఫ్ఓడి ట్రైస్ కంప్లీట్ గా ఎడిషన్ జరిగిన తర్వాత, కొంచెం జరిగిన తర్వాత, అసలు జరగకముందు దీనికి స్పెక్ట్రల్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి కనుక చూస్తే, ఇక్కడ చూడండి ఏమైంది, ఏ సిగ్నల్ ఒకటి వచ్చింది, ఎన్ని రావాలి, 3 రావాలి. బట్ ఇక్కడ బిసిడి ఇవన్నీ ఏమైపోయాయి, కంబైన్ అయిపోయాయి. దీన్ని కాంప్లెక్సిటీ అంటారు, కంబైన్ అయిపోయింది. అప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అయింది, కొంచెం స్ట్రెచ్ అయింది. సో కంప్లీట్ గా అడ్జస్ట్ అయింది, బాగా స్ట్రెచ్ అయింది. ఇప్పుడు దీనికి ఏబిసిడిఈఎఫ్ఎఫ్ఈ వీటిని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుందా లేదా? సో ఆఫ్టర్ యూజింగ్ ద chemical shift reagents, we can easily identifying the spectral lines in the NMR spectra. ఎప్పుడు we are using Lanthanide shift reagents. అంటే మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా అనేది ఇక్కడ ఇది ఎక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది ఇక్కడ అంటే, ఎన్ పెంటనాల్ OH ఉంది కదా, OH ఈజ్ ఎ బేసిక్. సో ఇక్కడ బేస్ మీద ఏమవుతుంది, ఈ లాంథనైడ్ షిఫ్ట్ తీసుకుంటే, లాంథనైడ్ షిఫ్ట్ అనేది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్ పెంటనాల్లో బేసిక్ నేచర్ ఉంది కాబట్టి OH అక్కడికి వెళ్ళి ఇది అటాకింగ్ జరగడం వల్ల ఇది అటాకింగ్ జరిగి దాన్ని ఏం చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని సప్లై చేస్తుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ సప్లై చేస్తుందో, ఇట్ బిహేవ్స్ లైక్ యాజ్ ఏ లిటిల్ మ్యాగ్నెట్. ఓకేనా, ఏది లాంథనైడ్ షిఫ్ట్ ఏజెంట్. అప్పుడు దాన్ని ఇండివిజువల్ చేసి అక్కడ వచ్చే స్పెక్ట్రమ్ అంతా కూడా స్ట్రెచ్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తుందో ఆ స్పెక్ట్రల్ లైన్స్ అన్ని కూడా మనకి విడివిడిగా రావడం వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయన్నది తెలుస్తుంది. ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆధారంగా ఎన్ పెంటనాల్లో CH3, CH2, 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 CH2 అందులో ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ అని వస్తాయి, చాలా స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు CH3కి పక్కన ట్రిప్లెట్ అని, దాని తర్వాత పెంటేట్ అని, దాని తర్వాత పెంటేట్, దాని తర్వాత సెక్స్టేట్, దాని తర్వాత పెంటేట్, దాని తర్వాత పెంటేట్, దాని తర్వాత పెంటేట్, లాస్ట్ లో ట్రిప్లెట్. ఓకేనా, సో ఇన్ని లైన్స్ ని మనం ఐడెంటిఫై చేస్తుంది, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్ అనేది వెరీ యూస్ఫుల్ టు సింప్లిఫై ద కాంప్లెక్స్ స్పెక్ట్రా. బట్ this technique is no longer useful. Why? Because of every molecule is not having the basic nature. ప్రతి మాలిక్యూల్ కి కూడా ఏముండదు, బేసిక్ నేచర్ ఉండదు. మరి బేసిక్ నేచర్ లేనప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇట్స్ నాట్ యూస్ఫుల్. సో కాబట్టి దిస్ టెక్నిక్ ఈజ్ యూస్ఫుల్ when the compound is having basic nature. సో కాబట్టి ఇక్కడ మనం ఈ లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్ అనేది no longer they not useful because every molecules are not having basic nature. సో కాబట్టి దీని తర్వాత ఇంకా ఫర్దర్ గా చాలా టెక్నిక్స్ ని డెవలప్ చేసేది. ఆ టెక్నిక్స్ ఏంటంటే ఫిజికల్ టెక్నిక్స్, దోస్ ఆర్ కాల్డ్ as
instrumentation techniques. Okay na? So now in further we discuss about instrumentation techniques. Okay na? Instrumentation techniques ఏంటి? double resonance, spin tickling, indoor, NYE, FTNMR, 2D NMR. Okay, so these are all the instrumentation techniques. ఓకేనా? సో ఈ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నిక్స్ ద్వారా ఎన్ఎంఆర్ స్పెక్ట్రాన్ని ఏ విధంగా మనం ఎన్హాన్స్ చేయొచ్చు, కాంప్లెక్సిటీని అనేది మనం చూద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ.